వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం ఏజూడ్ వర్సెస్ నాన్ వేసిన మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ కౌంటర్గా వీడియోకి ప్రతి వీడియో రిలీజ్ అవుతూ హల్చల్ చేస్తుంది. మాటల యుద్ధం కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దాని గురించి మాట్లాడడానికి ఫైర్ బ్రాండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. సో ఎక్కడో టాపిక్ మొదలైంది, అసలు ఆ టాపికే మర్చిపోయి ఇప్పుడు మాటల యుద్ధము, ఇన్ఫ్లుయెన్సర్ తోటి ఇన్ఫ్లుయెన్సర్ యుద్ధమే ఇంకా లేటు అన్నట్టు జరుగుతున్న ఈ పరిస్థితులు చూస్తే ఎలా అర్థం చేసుకోవాలండి? ఏం లేదండి, మన సమాజంలో ఈ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఈ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాలి, ఇది ఒక ఉపాధి అనుకున్న వాళ్ళు ఎవరైతే తయారయ్యారో వాళ్ళు మామూలుగా స్టార్ట్ అయినప్పటికీ దీనిలో వాళ్ళు పాపులర్ అవటం కోసం బూతులు చేర్చి, పాపులర్ అవటం కోసం లేని ఉన్నట్లుగా, ఉన్నాయి లేనట్లుగా చెప్పి మొత్తానికి వాళ్ళు ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. వీళ్ళందరి దగ్గర ఉండేది పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నాలెడ్జ్ కాదు, వీళ్ళు నాలెడ్జ్ ఉన్న మనుషులు కాదు. వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంతే. అది కూడా ముక్కలు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ముక్కల ఇన్ఫర్మేషన్ని తప్పులు తడకల్లాగా, అబద్ధాలని, అలాగే అభూత కల్పనల్ని, అలాగే ఇప్పుడు మనకి గూగుల్ అమ్మ ఉంది కదా, గూగుల్ అమ్మలో ఏదో ఒకటి ఎతికేసి దాన్ని అతికిచ్చేయటం, కట్ అండ్ పేస్ట్, అంటే చొక్కలను కలిపితే బొమ్మ అవుతుంది అంతే. ఇలా చేసుకుంటా వీళ్ళు ఒక పాపులారిటీని సంపాదించుకున్నారు. మరి వీళ్ళ పాపులారిటీకి కొలమానం ఏంటి అంటే సబ్స్క్రైబర్ల నంబర్. ఈ నంబర్ గేమ్లో ఒకళ్ళని దాటి ఇంకొకళ్ళు వెళ్ళాలి. ఈ వెళ్ళే ప్రాసెస్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇందాక నేను చెప్పాను చూడండి, చెత్త, చచ్చు, పుచ్చు, పనికి వచ్చేది, పనికి రాంది, జనాలకి వెర్రెక్కిచ్చేది. ఇవాళ మార్కెట్లో ఏది సేలబిలిటీ ఉంది, ఏ టాపిక్కి జనాలు పిచ్చోళ్ళు అయిపోతారు, ఏ టాపిక్ వింటే జనాలు తాండవం చేస్తారు, వెర్రెక్కిపోవాలి, పోట్లాడుకోవాలి, వీళ్ళ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్లు పోట్లాడుకోవాలి, వాళ్ళ వీడియోలోకి వీళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్ళి పిచ్చ కామెంట్లు పెట్టడం, వీళ్ళు వచ్చి పిచ్చ కామెంట్లు పెట్టారని తెలిసి వీళ్ళ స్టార్ వీడియో రిలీజ్ చేయగానే వాళ్ళు, అంటే వీళ్ళంతా ఎలా తయారయ్యారంటే దాదాపు ఒక చిన్నపాటి మీడియా హౌస్ని నడుపుతున్నారు. అంటే ఓ 2-3 స్టాఫ్ని పెట్టుకోవటం, ఓ 2 కంప్యూటర్లు పెట్టుకోవటం, అదే పనిగా వీడియోలు చూడటం, చూసి ఆ వీడియోల్లో ఏంటి వీళ్ళకి పనికొచ్చే ఆయుధాలు ఏంటి అనేది వెతకటం, ఇవ్వటం, అలాగే కామెంట్లు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. అంటే మరి వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, కొందరేమో మహారాజు పోషకులు ఉన్నారు, కొన్ని పొలిటికల్ పార్టీస్ని వీళ్ళు సొంతం చేసేసుకుని వాళ్ళ తరఫున వీళ్ళు పోట్లాడుతూ ఉంటారు, అరువు గొంతులు ఇచ్చేస్తూ ఉంటారు. దత్తత తీసుకున్నారంటారా? దత్తత కాదు, గోస్ట్లు. వీళ్ళు గోస్ట్లు. వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటారు. ఈ సబ్స్క్రైబర్స్కి వాళ్ళ మొహం మీద రోజు కాస్త చెత్త వేస్తూ ఉంటారనమాట. వాళ్ళు అనుకుంటారు ఇది చెత్త, అనుకోరు వాళ్ళు, ఇదేదో మన సంతోషపెట్టేది, మన ఆహ్లాదపరిచేది. అరే ఇదే కదా మనం కూడా అనుకున్నాము, ఇదే కదా నాకు కావాల్సింది అనే ఉద్దేశంతో వాళ్ళు సంతోషంతో వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకొని ఇక వీళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్సర్ తాలూకు మత్తులోకి వాళ్ళు వెళ్ళిపోయి ఇక వాడు నంది అంటే నంది, పంది అంటే పంది, అవునంటే అవును, కాదంటే కాదు, ఒక రకమైన భావావేశం వచ్చేస్తారన్నమాట వీళ్ళకి. ట్రాన్స్లోకి హిప్నటైజ్ చేసి పారేస్తారనమాట. ఒకప్పుడు స్వామీజీలు ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి కథలు కాకరకాయలు చెప్పి జనాలను ఆకర్షించేవాళ్ళు. ఇప్పుడు ఇవాళ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, అందరూ కాదు సుమా, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఈ బాబాజాలు స్వామీజీలాగా తయారైపోయారు. ఇప్పుడు జ్యోతిష్యం, బాబాలు, ఇవన్నీ ఏంటి అంటే నథింగ్ బట్ సైకాలజీ. వాళ్ళకి ఏదో 2-4 ముక్కలు సైకాలజీ తెలుసు.
ఇప్పుడు ఎవడైనా బాగా సంతోషంగా ఉన్నాడు, పూర్తిగా పనున్నోడు ఎవడో వెళ్ళడు జ్యోతిష్కుల దగ్గరికి. ఏం అవసరం, ఇంకా నడుస్తుంది కదా, నడుస్తుంది కదా బాగానే. ఏదైనా నష్టపోయినోడు, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నోడో, భార్యతో తగాదా పడినోడో, లేకపోతే లవర్తో తగాదా పడినోడో, లేదు మానసికమైన జబ్బులు ఉన్న వాళ్ళు, అది వాళ్ళకి జబ్బు అని తెలీదు, నన్ను ఎవరో ఏదో చేసేస్తున్నారు అనే ఒక ఉద్దేశంతో దీన్ని ఎదుర్కోవడం ఎట్లా, అసలు నాకు ఈ నష్టం ఎట్లా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అంటే వాడు ఇంకో 4 కలిపి ఆ మధ్య వాడు వచ్చాడు కదా, ఎవరు ఆ ట్రాన్స్జెండర్ కుర్రాడు, నేను అఘోరి అని చెప్పి అఘోరిన్ అని చెప్పి వచ్చాడు, శ్రీనివాస్ అలియాస్ పింకీ అఘోరి. నేను లేడీ అఘోరి అని చెప్పి ఓ బ్రహ్మరథాలు పట్టారు. ఏమైంది చివరికి ఆడెళ్ళి జైల్లో తేలాడు. ఇట్లా వీళ్ళందరూ ఏంటి అంటే మనకున్న బలహీనతలను ఆసరాగా చేసుకొని మనకేదో ఒక సొల్యూషన్ చెప్పినట్టు చెప్తారు. ఆఖరికి ఈ వేణుస్వామి కూడా అంతే కదా, ఒక్కొక్కరి రంగులు ఒక్కొక్కసారి బయటపడతా ఉంటాయి. సరే ఇప్పుడు కొత్తగా బయటపడిన రంగు ఏంటి అంటే ఈ అన్వేష్కి వ్యతిరేకంగా ఏజుడ్ అనేవాడు ఒకడు వీడియో చేసి పెట్టాడు. వీడియో చేసి పెడితే వాడంటాడు నీ బండారం అంతా నా దగ్గర ఉంది, కానీ పర్సనల్గా పోయింది కదండి. ఇప్పుడు పర్సనల్గా అటాక్ చేస్తాం వల్ల అదే మరి. ఇప్పుడు వీడేమన్నాడు, నా దేవీ దేవతల జోలికి వస్తావా, ఖబర్దార్ నీ సంగతి చూసుకుంటా అన్నాడు. అంటే వాడన్నాడు, అరే నువ్వెంత, నీ బతికెంత, నీ తమ్ముడు సంగతి ఏంటో చూడు, నీ తమ్ముడు జాతకం అంతా నా దగ్గర ఉంది అని ఆడు మాట్లాడాడు. ఆడు ఛాలెంజ్ చేశాడు వీడిని. ఇప్పుడు వాడేదో ఒక భయానక పరిస్థితిలో ఉన్నాడు అన్వేష్ అని అనుకుంటున్నారు చాలామంది. వాడేదో భయపడిపోతున్నాడు, ఇంకేముంది వణికిపోతున్నాడు, ఎక్కడున్నాడో అని అనుకుంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. వీళ్ళందరూ శబదాలు చేసేసారు కదా, వాడు వచ్చేస్తున్నాడు, ఇంకేముంది, పాస్పోర్ట్ సీజ్ అయిపోతుంది, అది అయిపోతుంది, ఇంక వస్తే నువ్వు రా, నిన్ను నరుకుతాము, నీ నాలుగు కోస్తాము, నిన్ను ముక్కల కింద నరుకుతాము అని ఎవరి వెర్బల్ డయేరియా వాళ్ళు చూపించారు కదా. ఇదంతా మామూలు వాళ్ళు చూసి ఏమనుకుంటారు, నిజంగానే అన్వేష్ గారిని పట్టుకొచ్చేస్తారు కావచ్చు, వాడిని పట్టుకొచ్చేసేస్తే ఇంకేముంది, వాడిని అమీర్పేట చౌరస్తాలో ఫుట్బాల్ ఆడేసుకుందామని అమీర్పేట ఏరియాలో వాళ్ళు, లేదు అబిడ్స్లో ఆడుకుందామని కొంతమంది, లేదు చార్మినార్ ఏరియాలో వేసేద్దామనే వాళ్ళు కొంతమంది, ఇట్లా ఎవరి ప్లాన్లు వాళ్ళు వేసుకున్నారు. కానీ తీరా చూస్తే జరిగింది ఏంటంటే వాడు అసలు ఏ మాత్రం భయపడకుండా, ఇప్పుడు అందరూ అసలు ఏజుడు ఇవాళ ఇప్పుడు వీడియో పెట్టాడంటే ఇంకా సేపట్లో లక్షలు జామని వెళ్ళిపోతాయి అనుకునేవాడు కూడా దడిలో పడి వాడు బెదిరించిన బెదిరింపుడికి వీడు వీడియో డిలీట్ చేసి పారేశాడు. ఎందుకు, వీడు వాడి మీదకి వ్యక్తిగతంగా వెళ్ళాడు కాబట్టి వాడు వీడి మీదకి వ్యక్తిగతంగా వచ్చేసాడు. మరి ఇప్పుడు దాకా వీళ్ళు చెప్పిన కబుర్లు ఏంటండి, మేము విదేశాలు చూపిస్తానని వాడు, నా అన్వేషణ, వీడేమో పెద్ద అసలు మొత్తం ప్రపంచమంతా వీడికే తెలుసు అన్నట్టు ఏజుడు. అంటే దీని అర్థం ఏంటంటే ఇట్లాంటి ఇద్దరు మాటలు ఇన్ని రోజుల పాటు ఇంతమంది విన్నోళ్ళు ఎంత అమాయకులు అనుకోవాలి. ఏం బలం చూసుకోనండి వాళ్ళు ఇంకా ఆగట్లేదు. అండ్ సబ్స్క్రిప్షన్ పడిపోతుంది, సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు. ఆల్మోస్ట్ 1,00,000 దాటి 5 లక్షల నుంచి 10 లక్షలు, 10 లక్షల నుంచి 15 లక్షలు కూడా పోతుంది. కానీ ఏం ధైర్యంతో అన్వేషణది నా అన్వేషణది ఒకటే ధైర్యం, మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తారు వీళ్ళంతా. నన్ను ఇండియా తీసుకెళ్ళగలిగిన మనగాడు లేడు, నన్ను రప్పించలేరు ఇండియాకి. నేను ఇట్లాగే వాడు దేనిని నమ్ముకున్నాడు ఇప్పుడు దాకా, బూతుల మీదే కదా, బూత్ కంటెంటేగా వాడిది. ఆ బూత్ కంటెంట్ ఇప్పుడు వాళ్ళందరికీ దేశభక్తి పొంగి పొర్లిపోయి, అబ్బో అసలు నా దేశాన్ని కించపరుస్తారా, నా దేవీ దేవతలను కించపరుస్తారా అని చెప్పి ఒక్కొక్కరికి రోమాలు నిక్కబొడుచుకుని వీళ్ళ దేశభక్తి చూపించుకుందామని చెప్పి అన్సబ్స్క్రైబ్ చేశారు వాడిని. వాడికి 5 లక్షలు 10 లక్షలు పోతే వాడికి పోయేదేమీ లేదు, 4 రోజులు ఆదాయం తగ్గుద్ది అంతే. ఆడికి మళ్ళీ సబ్స్క్రిప్షన్ పెంచుకోవడం ఎట్లాగో ఆడికి తెలుసు. ఇంతకంటే గాలి వీడియో ఇంకోటి పెడతాడు, వాడి నమ్మకం అది. నేను
ఎవరినైనా మెస్మరైజ్ చేసి నా వీడియో చూపించుకోగలను. ఎందుకు అంటే నా సబ్స్క్రైబర్స్ స్టాండర్డ్ ఏంటో నాకు తెలుసు. నా సబ్స్క్రైబర్స్ స్టాండర్డ్ నాకు తెలుసు. మరి ఇన్నాళ్ళు నేను బూతులు పెడితే, వేరే దేశం అమ్మాయిల్ని వాళ్ళతో బూతులు మాట్లాడించి పెడితే వీళ్ళంతా శుభ్రంగా హ్యాపీగా విన్నారు, చూశారు, శ్రవణానందంగా విన్నారు, వీణులు విందుగా చూశారు. వీళ్ళ బుర్రల్లో గబ్బు ఉన్నంతసేపు నాకు మార్కెట్ ఉంటుందని వాడి మీద వాడికి నమ్మకం. గబ్బు ఆయన డబ్బు అంతే. ఈ గబ్బు బుర్రలో పని పాట లేకుండా, పని పాట లేదు, అమ్మాయి కనిపిస్తే చాలు చొంగగార్చుకునే రకాలు వీళ్ళు. లేకపోతే నా అన్వేషణ గాడు ఏం చూపిస్తున్నాడని చూశారండి వీళ్ళు. వీళ్ళకి నిజంగా ప్రపంచ దేశాలు చూడాలి అనుకుంటే గూగుల్లోకి వెళ్తే ఏ దేశంలో ఇన్ఫర్మేషన్ దొరకదండి. ఇప్పుడు నిజంగా జంతువులను చూడాలనుకుంటే వీడు ఏజ్డ్ చూపించే జంతువులనే చూడాలా? నేషనల్ బయోగ్రఫీ ఛానల్ ఉంది కదా, నేషనల్, ఆ ఛానల్కి వెళ్తే ఎన్ని జంతువులు కనిపిస్తాయి, ఎన్ని దేశాల జంతువులు కనపడతాయి. అసలు మీరు చదువు చావచ్చుగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే. పుస్తకం పట్టుకునేది లేదు, పని చేసేది లేదు, ఇంట్లో పని చేసేది లేదు, బయట పని చేసేది లేదు. పరాన్న జీవులు మాదిరి బాధ్యత లేకుండా తల్లిదండ్రులు పెట్టే తిండి తింటా, చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ చూసుకుంటా, నన్ను ఇప్పుడు తిట్టుకోండి, నేను మాట్లాడేది కఠిన సత్యం, చూసుకుంటా కాలక్షేపం చేసే వెధవలు మీ గబ్బు ఆధారంగా వాడు డబ్బులు సంపాదించుకుంటున్నాడు. వాడికి దేశభక్తి ఉంటుందని ఎందుకు అనుకుంటారు? అసలు మీకు దేశభక్తి సంగతి తర్వాత, మీ మీద మీకు భక్తి ఉందా? మిమ్మల్ని కన్నోళ్ళ మీద మీకు భక్తి ఉందా? అంటే ఇప్పుడు వాడు ఏదైనా తిట్టే వరకు మీకు దేశభక్తి గుర్తు రాలేదా? అసలు దేశం అంటే ఏంటి, దేశభక్తి అంటే ఏంటి? గురజాడ అప్పారావు ఏం చెప్పాడు? దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులోయ్, కండగలవాడేను మనిషోయ్ అని చెప్పాడు కదా. ఇంక బుద్ధి గురించి కూడా చెప్పాడు. అవన్నీ మీకు ఎక్కువ. మీకు ఇప్పుడు ఎక్కేదల్లా ఏంటి అంటే, వాడు బట్టలు లేని అమ్మాయిని చూపించాడా, ఆ అమ్మాయిలతోటి పాపం తెలుగు రాని అమ్మాయిల చేత తెలుగు బూతులు ముద్దుగా తిట్టించి మీకు వినిపిస్తే మీరు వినసొంపుగా విన్నారా? పోర్న్ వీడియోలు ఏమైనా వస్తే చూసారా? ఓటీటీల్లో చెత్త కంటెంట్ వస్తుంటే అది చూస్తూ ఉన్నారా? బూతులు చూస్తూ ఉన్నారా? డబ్బులున్నోళ్ళు ఇంకాసిన డబ్బులు సంపాదించుకుంటానికి బూతులు తీసి మీ మీద వదులుతుంటే మీకు అదేం అర్థం కావట్లా. లేకపోతే వెంకటేష్కిను రానాకి ఏం కర్మ పట్టిందండి, వాళ్ళకి ఏం డబ్బులు తక్కువయ్యి. రానానాయుడు అనే ఒక బూత్ వెబ్ సిరీస్ తీస్తే చూసారా లేదా మీరు? మన యువత పరిస్థితి ఎలా ఉంది? ఆ యువతని ఈ విధంగా దిగజారుస్తున్నారు. వివేకానందుడు ఏం చెప్పాడు? బలశాలులైన యువతే ఈ దేశానికి కావాల్సిందని చెప్పాడు. నాకు అలాంటి శక్తివంతులైన యువతను నా చేతికి ఇవ్వండి, ఈ దేశాన్ని ఎలా తయారు చేస్తాను అని చెప్పాడు. ఈ యువత వివేకానందుడు కాదు, ఒక వివేకానందుడు కాదు, 10 వివేకానందులు వచ్చినా బాగుపడని యువత తయారైంది. ఈ అన్వేష్ గాడు, లేకపోతే ఏజుడు, లేకపోతే వాడి తమ్ముడు సిరి హనుమంతు గాడు ఎలాంటి బూతులు మాట్లాడాడు. ఇంక చాలామంది ఉన్నారు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళు ఉగ్రవాదుల కంటే దారుణంగా తయారయ్యారు. ఉగ్రవాదులు తుపాకులతోనే కాలుస్తారు, వీళ్ళు మాటలతో కాలుస్తున్నారు. పని లేని వాళ్ళ కింద తయారు చేస్తున్నారు, జీవోత్సవాలను తయారు చేస్తున్నారు. 24 గంటలు, ఒక్కొక్కళ్ళు 6 గంటలు, 8 గంటలు, 12 గంటలు స్క్రీన్ టైం చూసే సోమరిపోతులను తయారు చేస్తున్నారు. ఇవాళ చాలామంది యువత, ఇవాళ వాడికి 25 లక్షల సబ్స్క్రిప్షన్ ఉందంట అన్వేష్ గాడికి. ఒక నోరు తెరిస్తే బూతు మాట్లాడకుండా మాట్లాడలేని వాడికి, ఏదంటే అది మాట్లాడేవాడికి, ఉచ్చం నీచం తెలియని వాడికి 25 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఈ దేశం పరిస్థితి ఏంటి చెప్పండి? వేరే రాష్ట్రాల వాళ్ళు ఎందుకుంటారు? తెలుగు రాని వాళ్ళు ఎందుకుంటారు? తెలుగు వచ్చిన వాళ్ళే, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే, తెలుగు వినగలిగే వాళ్ళు, తెలుగు మాట్లాడగలిగే వాళ్ళే ఏ దేశంలో అన్నా ఉండేవండి. 25 లక్షల మంది ఇందులో చదువుకున్న వాళ్ళు ఉండుంటారు, పనిచేసేవాళ్ళు ఉండుంటారు, ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు అందరూ ఉన్నోళ్ళే. వీళ్ళేమి అనాథలు, ఏకాకులు కాదు కదా. మరి వాడు మాట్లాడే బూతులు మీ చెల్లిని ఎవరన్నా మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా?
అసలు ఈ బూతులన్నీ ఎందుకు విన్నారు? ఈ రిహార్సల్స్ అన్నీ దేనికోసం? ఎవరిని తిడదామని విన్నారు? ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళకి దేశభక్తి, వాడి మీదకి కర్రలు వేసుకుపోతారు. కర్రలు అంటే కామెంట్ల రూపంలో. ఇవాళ ఈ దేశం దౌర్భాగ్యం ఏంటి అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్లే దౌర్భాగ్యం. అసలు అందరూ కాదు, కొంతమంది వీళ్ళల్లో మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పండితులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. వీళ్ళు నోరు తెరిస్తే బూతులు, వీళ్ళ గతమంతా బూతు. ఇప్పుడు వచ్చి కబుర్లు చెప్తారు. అసలు ఇది ఫుల్ స్టాప్ పడే అంశంగా కనిపిస్తుందండి. అది ఏమంటారు? ఇది ఫుల్ స్టాప్ పడదు. ఎందుకు పడదంటే ఈ ఫుల్ స్టాప్ పట్టడం కూడా ప్రభుత్వాలకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు చేతి నిండా పని ఉన్నోడికి, బరువు బాధ్యతలు ఉన్నోడికి ఇవన్నీ పడతాయా? ఒక్కొక్కళ్ళు 2 ఉద్యోగాలు చేస్తున్నారండి కొంతమంది. ఓ పక్కన పెన్షన్ డబ్బుల కోసం మద్యానికి బానిసలై తల్లులను చంపే కొడుకులు, ఆస్తుల కోసం తండ్రులను చంపే కొడుకులు, దొంగతనంగా ఆస్తులు రాయించుకునే కొడుకులు, కూతుర్లు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, సంతోషించండి రా నాయన, జీవితానికి ఒక ఆసరా దొరికింది, గౌరవప్రదంగా బతకొచ్చురా అంటే చేరిన దగ్గర నుంచి లంచాలు. వ్యాపారం చేసేవాడు మోసం, రాజకీయ నాయకులు మోసం. ఇవన్నీ చూసిన తర్వాత మీరు మాత్రం పవిత్రులుగా ఉండండి, మీరు మాత్రం బాధ్యతగా ఉండండి అంటే ఎవడింటాడండి మన మాట? ఎవరికి వాళ్ళు ఆవేశాలు పెంచేసుకుని విరుచుకుపడినట్లుగా మాట్లాడటం. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మూలాల్లోకి వెళ్ళేది లేదు, ఆ సమస్యని ఎట్లా పరిష్కారం చేసుకుందామనే ఆలోచన లేదు. వీళ్ళు వాళ్ళని తిట్టా, వాళ్ళని వీళ్ళు తిట్టా, కోడి పుంజులు మాదిరి చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో కావచ్చు, లేదు అనుకుంటే డిబేట్స్లో కావచ్చు, మీద పడిపోవటమే. ఇంత చేసి ఒక అరగంట డిబేట్ అయిన తర్వాత వచ్చిన అవుట్కమ్ ఏంటి అంటే ఏమీ లేదు. వీళ్ళని వాళ్ళు నడుచుకోవటం, వాళ్ళు వీళ్ళని నడుచుకోవటం. అదే నా ప్రశ్న అండి. ఒక్క పాయింట్ అయినా కలిసి వచ్చే అంశం ఉందా? ఏమీ జస్ట్ పబ్బం గడపడం, డబ్బులు సంపాదించుకోవడం అంతే. ఇప్పుడు ఈ శివాజీ విషయం వచ్చింది. ఈ శివాజీ విషయం వచ్చిన తర్వాత ఎంతమంది చలిమంటలు కాసుకున్నారో చూడండి. లేదు, ఆయన ఇప్పుడు గుర్తేలేడు కదండి. టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలు నిజంగా సరిగా విశ్లేషించగలిగితే, విశ్లేషించిన దాన్ని అర్థం చేసుకోగలిగే మనుషులు మన చుట్టూ ఉండుంటే గనక శివాజీ మాట్లాడింది ఎంత తప్పు అనేది నెత్తినోరు కొట్టుకుని మాట్లాడుతున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. నేను ఏంటి, మీరు ఎట్టా అంటే అట్టాంటి బట్టలు వేసుకుని రామాకండమ్మ, మీరు ఇబ్బందులు పాలవుతారు అన్నదానిలో వెనక ఎంత అర్థం ఉంది? ఎవరి నుంచి ఇబ్బందులు పాలవుతారు? మగపిల్లల నుంచి. ఒక అమ్మాయి సరిగా బట్టలు వేసుకున్నంత మాత్రాన నాకు సర్వ హక్కులు ఉన్నాయి అనుకునే అబ్బాయిలు ఉంటే, అలాంటి అబ్బాయిలు తయారైన తర్వాత మంచిగా బట్టలు వేసుకునే వాళ్ళకి మటుకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కదా మనం మాట్లాడుకోవాల్సింది. అసలు శివాజీ నువ్వేంటి ఒక సినిమా యాక్టర్గా ఉండి ఒక రాజకీయ నాయకుడు అవతారం ఎత్తి మళ్ళీ ఇప్పుడు సినిమాలు చేసుకుంటానికని వచ్చి ఆడవాళ్ళని ఇలా మాట్లాడతావా? ఆడవాళ్ళంటే నీకు ఇంత చులకనా అని నిలదీసేవాళ్ళు లేరండి. వాళ్ళ ఎవరు నిలదీయట్లా? మాట్లాడితే కృష్ణకుమార్ ఒకటి మాట్లాడుతుంది, ఆ ఊరందరిది ఒకదారైతే ఉలిపికట్ట దొగదారు అన్నట్టు ఉంటుంది అని మాట్లాడేవాళ్లే. కానీ అసలు నిజంగా అనసూయ అయినా సరే బాధ్యత ఉన్నదైతే ఇది కదా ప్రశ్నించాల్సింది. శివాజీని ప్రశ్నించుంటే ఈ చర్చ సజావుగా జరుగుండేది ఎంతో కొంత. ఆమె నా ఇష్టం అంటే ఏంటి నీ ఇష్టం అని అటువైపుకి వెళ్ళిపోయారు, అటువైపుకి మళ్ళీంది వ్యవహారం అంతా. అంటే నలుగురితో నారాయణ గుంపులో గోవింద అన్నారు అంతేనా అని కాదు. అసలు నీకెక్కడిదా హక్కు? ఆడవాళ్ళని మాట్లాడే హక్కు నీకెక్కడిది? సరుకులు సామాన్లన్నీ నువ్వు ఎట్లా మాట్లాడతావు? దరిద్ర నువ్వు ఎట్లా అంటావు? ఎవరైనా అది కాదు అంటే 4 పీకుతానని ఎట్లా అంటావు? నీకేంటి ఆ హక్కు అని అడిగిందా? అడగపోగా ఇంకొక రకంగా మాట్లాడేసరికి అది ఇంకొక రకంగా టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఇది ఏమైపోయింది, ఎక్కడి దాకా వెళ్ళిపోయింది అంటే వ్యవస్థలను కూడా ప్రశ్నించేదాకా వెళ్ళిపోయింది. అసలు ఎంత ధైర్యం మహిళా కమిషన్కి? శివాజీని పిలిచి మాట్లాడుతుందా?
ఏం శివాజీ ఏం తప్పు చేశాడు అనేదాకా ఒక చట్టబద్ధమైన సంస్థకి ఒకళ్ళు తప్పు మాట్లాడితే పిలిచి అడిగే అధికారం లేదా? ఈ మాట అడుగుతున్నది ఎవరు అనుకుంటున్నారు? ఈ సోకాల్డ్ ఛానల్స్ వాళ్ళు వెళ్ళి ప్రతి కనిపించిన వాళ్ళ నోట్లోనూ గొట్టం పెట్టి ఆడపిల్లల్ని మంచి బట్టలు వేసుకోమన్నాడు శివాజీ. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఏం చెప్తారు వాళ్ళు? ఇందాక ఫస్టే నేను మీతో ఒక మాట అన్నా, పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఎ నాలెడ్జ్ అని. ఓ ముక్క తీసుకెళ్ళి వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకేం తెలుసు? వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ అందరికీ పబ్లిసిటీ పిచ్చి. ఈ పబ్లిసిటీ కోసం అక్కడ 2 మహిళలు ఉంటారు, ఎక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర. వాళ్ళిద్దరు ఓ చెలరేగి మాట్లాడుతూ ఉంటారు. ఈ వీళ్ళకి వాళ్ళిద్దరా, ఈ ఛానల్స్ వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి ప్రామాణికం వాళ్ళిద్దరా? అలా ఇంకొక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళింది. శివాజీ మహిళని ప్రకృతితో పోల్చాడు కదా, దానికి మీరేమంటారు? అవును, తప్పే ఉంది, ప్రకృతితోనే కదా పోల్చాడు, మంచి మాటే కదా మాట్లాడాడు, తప్పే ఉంది అంటున్నా. ఆ మాటన ఎన్ని బూతులు మాట్లాడాడు, ఎంత బాధ్యతారహితంగా మాట్లాడాడు, యువతని ఎంత తప్పుదో పట్టించేట్టు మాట్లాడాడు అనేది ఎక్కట్లా. ఇప్పుడు శివాజీని మహిళా కమిషన్ పిలిచి అడిగింది కదండి, దీని మీద మీరేమంటారు అంటే, శివాజీ మంచే కదా చెప్పాడు, మహిళా కమిషన్ ఎట్ట పిలుస్తుంది? మనకి ఎంతసేపు కాంట్రవర్సీలు, కౌంటర్లో కంపు అంతే. ఇప్పుడు దీంట్లో యువత నేర్చుకునేది ఏముందో చెప్పండి. ఇప్పుడు మనం అన్వేష్ గాడిని తిడదామా, ఈ ఏజుడ్ అనే అతన్ని తిడదామా? ఇప్పుడు పోని ఏజుడికి ఏదో ఈ దేశం మీద, ఈ పురాణాల మీద చాలా భక్తి ఉంది, చాలా కాబట్టి ఉన్నాడు అని అనుకుందాము అంటే, అసలు అతను మాట్లాడిన మాటల్లో కూడా బూతులు కనిపిస్తున్నాయి. ఇవాళ బూతులు అనేవి సర్వసాధారణం అయిపోయింది. ఇంతకుముందు ఏ ఇంట్లోనైనా పిల్లలు ఒక మాట మాట్లాడితే, ఇది మాట్లాడితే తప్పు, ఇది మాట్లాడకూడదు అనే రోజులు పోయి, ఇలాంటి వీడియోలు తల్లిదండ్రులు వెంటా కూర్చుంటే అవి విన్న పిల్లలు ఏం బూతులు కాక ఏం మాట్లాడతారు? ఇవాళ ఇంట్లో 2 మనుషులు మాట్లాడుకోవడం కరువైపోయింది. ఇద్దరు చెరొక ఫోన్ పెట్టుకొని చెరొక వీడియో చూసుకుంటా ఉన్నారు. లేదు, ఎదురోడు వీడియో చూస్తుంటే వాడు ఎప్పుడు ఆపుతాడా, 4 ముక్కలు అవసరమైన ముక్కలు మాట్లాడదామని పెళ్ళాం మొగుడు వంక, మొగుడు పెళ్ళాం వంక చూసుకునే రోజులు వచ్చేసినాయి. అందుకు కాదు ఇన్ని సబ్స్క్రిప్షన్స్ వీళ్ళకి, ఇంతమంది సబ్స్క్రైబర్స్. అయినా అన్వేష్ గాడి గబ్బు ఈరోజు తెలిసిందా మీకు? ఇన్నాళ్ళు ఎట్ట భరించారు వాడిని? హిందూ దేవీ దేవతల మీద చేసిన కమెంట్స్ వల్ల వీళ్ళకి కోపం, ఆక్రోశం వచ్చింది. ఇప్పుడు దాకా అమ్మాయిల మీద మాట్లాడితే రాలేదు. అమ్మాయిల మీద మాట్లాడితే వేరే దేశం అమ్మాయిలను చూపిస్తే ఒక సిస్టర్హుడ్ అనేది మీకు లేదు. నా చెల్లెలు లాంటిదే ఇంకొక అమ్మాయి అనుకునేది ఒక మగపిల్లోడికి లేదు. ఆడవాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు మహానుభావుడికి. వీళ్ళకి వేరే దేశం అమ్మాయిని ఎగతాళి చేసి చూపిస్తే వీళ్ళకి కూడా సంతోషం. అసలు ఆడమగానే కాదు, ఒక మనిషి ఇంకొక మనిషిని అంత జగుప్సగా మాట్లాడే హక్కు ఉందా? అది ఆడని మగ మాట్లాడినివ్వండి, మగని ఆడ మాట్లాడినివ్వండి, థర్డ్ జెండర్ గురించి మాట్లాడినివ్వండి, ఎవరి గురించి మాట్లాడినా సరే మాట్లాడే హక్కు లేదు. నిజంగా మనకి ఈ మాత్రం జ్ఞానం ఉంటేనండి ఇన్ని సంవత్సరాల తరబడి జబర్దస్త్ వచ్చేది కాదు. థర్డ్ జెండర్ పీపుల్ని ఎంత అవమానం చేశారండి, ఎంత అవహేళన చేశారు, అంత చూస్తూ కూర్చున్నారుగా. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక మంచి వాతావరణము, ఒక ఎండింగ్ పాయింట్ మీరు అడిగారే, ఎక్కడి నుంచి వస్తాయి? రావు. ఓన్లీ కామా 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 కామా, కమాన్ 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 అన్నట్టే ఉంటుంది, కామా కూడా కాదు. అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ.